ఫ్రెండ్స్ టెక్నో 1687కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 10, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈ రోజు కూడా మంచి న్యూస్లు అయితే ఉన్నాయి. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి CES నుంచి. CESలో మీకు రకరకాల కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ కూడా కొత్త టెక్నాలజీస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ మనం సామ్సంగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సామ్సంగ్ ఒక రోబోని తీసుకొచ్చింది, రోబోని డెమోకి తీసుకొచ్చింది. అంటే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి. దీని పేరు వచ్చేసరికి బ్యాలీ. అండ్ ఈ రోబో ఏం చేసిద్దంటే ఇంట్లో ఉంటుంది. ఇది ఇంట్లో ఉండి మొత్తం స్మార్ట్ డివైజెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసిద్ది. ఏసీలు కానీ, టీవీలు కానీ, ఈవెన్ డాగ్ ఫీడింగ్ ఉంటాయి కదా, డాగ్ ఫీడింగ్ స్మార్ట్ మిషన్స్ ఉంటే వాటిని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. ఇంట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో డాగ్ ఇంట్లో మొత్తం గోల చేస్తూ ఉంది. ఈ ఫోటో తీసి వాళ్ళ ఓనర్కి పంపిస్తుంది. ఓనర్కి పంపిస్తే ఓనర్ డాగ్ని ఫీడ్ చేయమంటే వెళ్ళి డాగ్ ఫీడింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి అది ఆన్ చేసిద్ది. ఫుడ్ వచ్చి దానిలో పడిద్ది, డాగ్ వచ్చి తింటా ఉంటుంది. ఇట్లా ఇది స్మార్ట్గా బిహేవ్ చేసిద్ది. అండ్ ఓనర్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయనకి ఎక్సర్సైజుల్లో హెల్ప్ చేసిద్ది. ఈవెన్ మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు కౌంట్ కూడా చేస్తుంది. 1, 2 అని చెప్పేసి కౌంట్ కూడా చేస్తుంది. అండ్ దీని ప్రొజెక్టర్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వర్క్ చేయడానికి. ఏమైనా మీరు సినిమాలు చూడడానికైనా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా పీపీటీలు ఇవ్వడానికి ఆఫీస్ వర్క్ కూడా ఒక ప్రొజెక్టర్ కూడా దీనిలో ఉంటుంది. ప్రొజెక్టర్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది రోబో అయితే. ఇది నిజంగా తీసుకొస్తారు మార్కెట్లోకి లేదో తెలియదు కానీ సామ్సంగ్ అయితే ఈ టెక్నాలజీ వర్క్ చేస్తుంది. సో ఇది లైక్ ఇంట్లో ఒక స్మార్ట్ రోబోట్ లాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో మీకు అన్ని స్మార్ట్ డివైజెస్ ఉంటే మాత్రం మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. మొత్తం పనులు దీనికి చెప్తే ఇదే చేస్తూ ఉంటుంది. మీరు హ్యాపీగా బొజ్జ పెంచుకోవచ్చు. అండ్ గూగుల్ కూడా CES ఈవెంట్లో కొన్ని అనౌన్స్మెంట్స్ చేసింది. ముఖ్యంగా వీళ్ళు నియర్ బై షేర్ ఉంటుంది కదా, చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు గూగుల్ నియర్ బై షేర్ ఆండ్రాయిడ్లో. ఇప్పుడు దాని పేరు మారుస్తున్నారు, క్విక్ షేర్గా మారుస్తున్నారు. ఎందుకంటే సామ్సంగ్ ఫోన్లో మీరు చూస్తే క్విక్ షేర్ అని ఉంటుంది, నియర్ బై షేర్ ఉండదు. వీళ్ళు సామ్సంగ్తో కొలాబరేట్ అయ్యి నియర్ బై షేర్ పేరుని క్విక్ షేర్గా అయితే మార్చేస్తున్నారు. అండ్ దీంతో పాటు గూగుల్ టీవీస్ ఉంటాయి కదా, మీరు ఆండ్రాయిడ్ టీవీస్ యూస్ చేస్తుంటారు కదా, ఆండ్రాయిడ్ టీవీస్కి వీళ్ళ గూగుల్ బడ్స్ ఉన్నాయి కదా, అవి ఈజీగా పేర్ చేసేయచ్చు. మీరు జస్ట్ క్యాప్ ఓపెన్ చేసే చాలు గూగుల్ బడ్స్ అక్కడ మీకు కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు వాటిని పేర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఆండ్రాయిడ్ ఆటో, కార్ ఎక్కినప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఆటో అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారు. దీనిలో కూడా కొన్ని చేంజెస్ తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈవీ కార్స్కి చాలా హెల్ప్ అయింది. ఈవీ కార్ మీరు నడుపుతున్నప్పుడు మీరు వెళ్ళే రూట్లో ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అండ్ ఆ ఛార్జింగ్ స్టేషన్స్లో మీ కారు ఏ ఛార్జింగ్ స్టేషన్ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి అక్కడ మొత్తం డీటెయిల్గా అయితే కనిపిస్తాం. దాని ప్రకారం మీరు ఏదైనా ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఆపి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 12R ఇవి జనవరి 23వ తారీఖు లాంచ్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. దీనిలో వీళ్ళు ఒక కొత్త చిప్ అయితే యూస్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. Pixelworks X7 చిప్ పేరు. ఇది ఒక విజువల్ చిప్ అని చెప్పొచ్చు. అంటే మీకు డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ డిస్ప్లే మీకు నార్మల్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పేసి OnePlus చెప్తుంది. ఇది ఓన్లీ మీకు టాప్ మోడల్ OnePlus 12 లో చూడవచ్చు మనం దీన్ని. సో ఇది ఒకటి OnePlus అయితే టీచ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి Volkswagen కార్స్ లో ChatGPT అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు వీళ్ళు. Volkswagen కార్స్ ప్రెసెంట్ మీరు యూస్ చేస్తే ఇండియా కార్స్ కి అయితే లేదు కానీ జర్మనీలో ఫస్ట్ తీసుకొస్తారని చెప్తున్నారు, తర్వాత అమెరికాకి తీసుకొస్తారని చెప్తున్నారు, తర్వాత ఇండియాకి తీసుకొస్తారు. కంప్లీట్గా మీకు లోపల మొత్తం స్మార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం ChatGPT మీరు యూజ్ చేసేయచ్చు. దీంతో పాటు యాపిల్ కూడా ఒక చాట్ బాట్ మీద వర్క్ చేస్తుంది. దాని పేరు వచ్చేసరికి ఏజాక్స్. మేబీ యాపిల్ ఫ్యూచర్లో వచ్చే ఐఫోన్స్లో వీళ్ళు ఈ చాట్ బాట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అంత మొత్తం ఫ్యూచర్ అంతా ఏఐ తెలిసిందే మనకి. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే మనకి తొందరలో రాబోతున్నాయి సామ్సంగ్ S సిరీస్, వీళ్ళ కాంపిటీటర్స్ S24 సిరీస్లో కూడా సామ్సంగ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, ఏఐ మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఈ ఫోన్స్ జనవరి 17వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అప్పుడు మీకు కంప్లీట్గా ఏమేమి ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని అప్పుడు తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం నార్మల్గా PS5 కంట్రోలర్ దేనికి యూస్ చేస్తాము, గేమ్ ఆడడానికి యూస్ చేస్తాము. ఈ CES ఈవెంట్లో సోనీ వాళ్ళు PS5 కంట్రోలర్తో కార్ని కంట్రోల్ చేసి చూపించారు. సో వీళ్ళేమి కార్ లోపల డ్రైవర్ లేరు, అదే నడుపుతుంది. మనం జస్ట్ కంట్రోలర్ యూస్ చేసి GTA 5లో మీరు కార్ ఎలా నడుపుతారో అట్లా రియల్గా కార్ నడిపి వీళ్ళు చూపించారు. ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. కార్ పేరు వీళ్ళు FLA అని చెప్పేసి పెట్టారు. ఇది ఫ్యూచర్లో తీసుకొస్తారో తెలియదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం కొద్దిగా డేంజరస్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇది చిన్నపిల్లల చేతిలో ఇట్లాంటి కంట్రోల్ పడింది అనుకోండి. సో దీనికి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మేబీ దీన్ని తీసుకొని రావచ్చు మార్కెట్లోకి. కాకపోతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఒక కంట్రోలర్తో మనం కార్ని నడపడం. ఇప్పుడు నేను చెప్పిన న్యూస్లన్నీ CES జరుగుతుందిగా, CES 2024 దానిలో వచ్చిన న్యూస్లు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. ఇంక మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే విషయానికి వస్తే, కామెంట్ వచ్చేసరికి సిద్ధార్థ్ అడుగుతున్నారు. ఇతను క్వశ్చన్ వచ్చేసరికి OnePlus Nord CE3 తీసుకోవాలా లేకపోతే Motorola H40 Neo తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఒకవేళ కర్వ్డ్ డిస్ప్లే కావాలి, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కావాలి అనుకుంటే Motorola తీసుకోండి. లేదు మీకు కొద్దిగా కెమెరా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కావాలి అండ్ కొద్దిగా మంచి ప్రాసెసర్ దీనిలో బెటర్ ఉంటుంది. 782 స్నాప్డ్రాగన్ కొద్దిగా బెటర్ ప్రాసెసర్, కొద్దిగా మంచి ప్రాసెసర్ కావాలి అనుకుంటే
మీరు బెటర్ గో విత్ OnePlus Nord CE. మీరు ప్రేమలో ఉన్నారా? ఈ న్యూస్ మీ గురించే. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఒక రీసెర్చ్ అయితే చేశారు. వీళ్ళు 1550 మంది ప్రేమికులను తీసుకుని లవర్స్ని తీసుకొని రీసెర్చ్ చేశారు. వాళ్ళ బ్రెయిన్ మొత్తాన్ని స్టడీ అయితే చేశారు. వీళ్ళకి కొన్ని నిజాలు బయటపడినాయి అనమాట. ఎవరైతే ప్రేమలో ఉన్నారో వాళ్ళు మొత్తం పాజిటివ్గా ఉంటున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు నార్మల్గా మనకి రిలీజ్ అవుతాయి ఇక హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి మన బాడీలో. వీళ్ళలో కొన్ని ఎక్స్ట్రా హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అంట ఎవరైతే ప్రేమలో ఉన్నారో వాళ్ళకి. ఫస్ట్ హార్మోన్ వచ్చేసరికి ఆక్సిటోసిన్, ఇది బాగా రిలీజ్ అవుతుందంట. ఇది వచ్చేసరికి ఒక లవ్ హార్మోన్ అనమాట, రొమాంటిక్ హార్మోన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి డోపమైన్ అందరిలో ఉంటుంది కదా, సో ఇది కూడా కొద్దిగా ఫీల్ గుడ్ హార్మోన్. ఇది ఇట్లాంటి హార్మోన్స్ వీళ్ళకి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి అనమాట లవ్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అడ్రినలిన్, మీకు ఇది ఎక్కువ వింటుంటారుగా అడ్రినలిన్ రష్ అని చెప్పేసి, అంటే అత్యుత్సాహం ఉంటుంది అనమాట. అది కూడా బాగా ఉంటుంది అనమాట, అత్యుత్సాహం బాగుంటుంది అంటే లవ్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఫ్రంటల్ కార్టెక్స్, ఇది వచ్చేసరికి బ్రెయిన్లో ముందు భాగం. అందరికి ఇక్కడ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి కదా మనకి, అవన్నీ ఇక్కడ నుంచే జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి వీళ్ళకి లవ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావట్ల, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ రావట్ల, చాలా వరకు తక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి రీసెర్చ్ అయితే తెలుపుతుంది. బాగానే ఉంది, లవ్లో అంత సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇద్దరు 2 సైడ్ లవర్స్. వీళ్ళు సక్సెస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ పాజిటివ్గానే ఉంటాయి. 1 సైడ్ లవ్ చేసే వాళ్ళకి, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి చేయండి మీరు టెస్ట్లు, అప్పుడు తెలుస్తాయి నిజాలు. ఏమంటారు? కింద కామెంట్ సెక్షన్లో ఈ రీసెర్చ్ గురించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ 12 సిరీస్ జనవరిలో తీసుకొస్తామని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసారు. అండ్ వీళ్ళు రోలెక్స్తో కొలాబ్ అవబోతున్నారు. రోలెక్స్ అంటే మీరు మన సూర్యాబాయి రోలెక్స్ అనుకుంటారేమో, ఆ రోలెక్స్ కాదు, రోలెక్స్ వాచ్ ఉంది కదా, రోలెక్స్ వాచ్లతో వీళ్ళు కొలాబ్ అవబోతున్నారు. రోలెక్స్ వాచ్ కేసెస్కి ఒక డిజైన్ ఉంటుంది కదా డైల్కి ఇట్లా సైడ్స్కి, ఆ డిజైన్ వీళ్ళు ఈ కెమెరాకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కెమెరా ఇది మనం వివో X100 Pro అన్బాక్సింగ్ చూడండి. వివో X100 Pro ఆల్రెడీ చేసేసారు. ఈ లగ్జరీ వాచ్ డైల్స్ లాగా వీళ్ళు ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని చేశారు. సేమ్ ఇదే వీళ్ళు రియల్మీ 12 సిరీస్లో తీసుకురాబోతున్నారు. రియల్మీ 12 Proలో మీరు ఇది చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈరోజు శాంసంగ్ S23 Ultra అన్ని ఆఫర్స్ కలుపుకొని 75,000 రూపాయలకి వచ్చింది. బెస్ట్ ప్రైస్ ఇది. అలా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగిపోయింది. అది 1 అవర్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నా 75,000కి ఎలా వస్తుందో. ఇట్లాంటి డీల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఇట్లా మంచి డీల్స్ ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే మంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయ్యండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది తెలుసుగా మీకు. అది మన హైదరాబాద్లో జరుగుతుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఇది 25 నుంచి 29 వరకు జరుగుతుంది ఈ నెల జనవరి 25 నుంచి. దీన్ని ఫ్రీగా చూడవచ్చు. అందరు కాదు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీగా ఎంట్రీ ఇచ్చే విధంగా HCA అయితే ఆలోచిస్తుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. HCA అంటే కాకపోతే మనం అప్లై చేయడానికి ఉండదు. పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతే మేము లోపలికి ఎలవ్ చేయరు. మీ స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళు మెయిల్ చేయాలి. ఒక మెయిల్ ఐడి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మెయిల్ వచ్చేసరికి ceo.hydca@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ స్కూల్ నుంచి మెయిల్ రావాలి. అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. సో మీ స్కూల్ అంతా కలిసి మీరు ఫ్రీగా క్రికెట్ మ్యాచ్ అయితే చూడొచ్చు. సో అందరూ ఎంతమంది అలో చేస్తారు? 5 డేస్ ఉంటుంది కాబట్టి టెస్ట్ మ్యాచ్ అంటే 5 డేస్ కొన్ని స్కూల్ని అలో చేయొచ్చు మేబీ. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ అంబర్పేటలో జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన కూడా చెప్పొచ్చు మనం. సో ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, మనం ముందే ఇదే నిజం అని చెప్పలేం కూడా. కాకపోతే ఇది మాత్రం కొద్దిగా వినగానే కొద్దిగా బాధ వేసింది. నార్మల్ మనకి మీరు లైవ్ స్ట్రీములు కానీ ఏదైనా చూస్తూ ఉంటే ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది యూట్యూబ్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో కూడా జ్యోతిష్యం చెప్పబోను అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తూ ఉంటారు. నెంబర్లు ఇస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ బబిత అనే ఒక అమ్మాయి, అంబర్పేట అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, పెళ్ళి అయింది. పిల్లోడు కూడా ఉన్నాడు, 3 years పిల్లోడికి. ఫోన్ చేసింది, ఆ నెంబర్కి ఫోన్ చేసింది. అది ఆమె చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆమె లైఫ్లో. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు నీ జాతకం ప్రకారం మీ వారు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో ఆయన బాగా సఫర్ అవుతారు, ఆయన జీవితకాలం నేను చేసుకుంటూ కష్టాలు పడతాడని చెప్పేసి ఏదో ఒక సోది జ్యోతిష్యం అయితే చెప్పారు. వాళ్ళ జ్యోతిష్యం ఏందో వాళ్ళకే తెలియదు ఫస్ట్. పాపం ఈ అమ్మాయికి చెప్పారు. ఈ అమ్మాయి అది నిజం అనుకొని నమ్మేస్తారు, జ్యోతిష్యం అని నమ్మేస్తారు. నిజంగానే జరిగిద్దాం అని చెప్పేసి. అది చాలాసార్లు ఆమె భయపడడం, వాళ్ళ చుట్టుపక్కల చెప్పడం, వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పింది. హస్బెండ్ కూడా చెప్తే ఇట్లాంటివన్నీ నమ్మొద్దు అని చెప్పేసి 2-3 సార్లు హెచ్చరించాడు, ఒకసారి కొట్టాడు కూడా అంట. అయినా కానీ ఆమె మైండ్లో అదే పడిపోయింది. సో ఆమె తర్వాత ఇంకా అదే దిగుల్లో ఉండిపోయి సూసైడ్ చేసుకున్నట్లయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పోలీసులు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. నిజాలు అయితే తెలియాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు తెలుస్తాయి. కాకపోతే ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య, ఈ జ్యోతిష్యం చెప్పని ఇట్లాంటివి. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి పెడుతున్నారో అర్థం కావట్లేదు, కానీ జనాల్ని భయపెట్టి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. నీకు అది జరిగిద్ది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొనేదానికి ట్రై చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ ట్రాప్లో అయితే పడకండి, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇదే వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్స్ లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.